వెల్కమ్ టు అవర్ ఛానల్. టెట్ ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు మనం ముఖ్యమైన టాపిక్ విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 గురించి టోటల్ టాపిక్ కవర్ అయ్యే విధంగా మరియు గతంలో వచ్చినటువంటి ప్రశ్నల ఆధారంగా రిపీటెడ్ క్వశ్చన్స్ టాపిక్ టోటల్గా కవర్ అయ్యే విధంగా 30 బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 తీసుకుంటే విద్యా హక్కు చట్టం ఆర్టీ యాక్ట్ 2009 దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2009 August 4, 2010 April 1, 2010 October 2, 2011 January 26. So the answer is B. 2010 April 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. అయితే పార్లమెంటు 2009లో ఆమోదించడం జరిగింది ఈ చట్టాన్ని, కానీ భారతదేశం అంతటా మాత్రం 2010 April 1 నుంచి అమల్లోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో మాత్రం 2019 తర్వాత వర్తిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్య హక్కుగా మార్చినటువంటి రాజ్యాంగ సవరణ ఏది? అంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్య ప్రాథమిక హక్కుగా మార్చినటువంటి రాజ్యాంగ సవరణ ఏది? 42వ సవరణ 1976లో, 61వ సవరణ 1989, 86వ సవరణ 2002, 93వ సవరణ 2005. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈజ్ సి, 86వ సవరణ. ఇది 2002 లోపల జరిగింది. ఇక్కడ ఈ సవరణ ఆర్టికల్ 21ఏను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది ఈ సవరణ ద్వారా. క్వశ్చన్ నెంబర్ 3, ఆర్టీ యాక్ట్ 2009లో ఎన్ని చాప్టర్లు మరియు సెక్షన్లు ఉన్నాయి? ఈ ఆర్టీ యాక్ట్ లోపల చాప్టర్లు ఎన్ని, సెక్షన్లు ఎన్ని? 6 చాప్టర్లు 30 సెక్షన్లు, 7 చాప్టర్లు 38 సెక్షన్లు, 8 చాప్టర్లు 40 సెక్షన్లు, 7 చాప్టర్లు 35 సెక్షన్లు. సో ఆన్సర్ ఈజ్ బి, 7 చాప్టర్లు మరియు 38 సెక్షన్లు. సో మొత్తంగా తీసుకుంటే ఇక్కడ 7 అధ్యాయాలు అన్నట్టు, అంటే 7 చాప్టర్లు మరియు 38 సెక్షన్లతోటి ఇది రూపొందించడం జరిగిందని చెప్తుండ్రు. క్వశ్చన్ నెంబర్ 4, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తలసరి రుసుము క్యాపిటల్ ఫీ అంటే ఒక రకంగా డొనేషన్ వసూలు చేయడాన్ని నిషేధించేటువంటి ఆర్టీ సెక్షన్ ఏది? అంటే డొనేషన్లు కానీ క్యాపిటల్ ఫీ కానీ పేరెంట్స్ నుంచి తీసుకోకుండా ఆర్టీ సెక్షన్ నిషేధిస్తుంది. అది ఏ సెక్షన్? సెక్షన్ 12, సెక్షన్ 13, సెక్షన్ 14, సెక్షన్ 15. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈజ్ బి, సెక్షన్ 13. సెక్షన్ 13 అనేది దీని ప్రకారం ఏ స్కూల్లో కానీ అడ్మిషన్ కోసం తల్లిదండ్రుల నుంచి క్యాపిటల్ ఫీ అంటే లేదా డొనేషన్ లాంటిది వసూలు చేయొద్దు, చేస్తే జరిమానా విధించబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, పిల్లలను పాఠశాలలో చేర్చుకునే ముందు స్క్రీనింగ్ టెస్ట్ను నిషేధించేటువంటి సెక్షన్ ఏది అంటాడు. స్క్రీనింగ్ టెస్ట్ కావచ్చు లేదా అడ్మిషన్ టెస్ట్ అనడం జరుగుతుంది. సో దాన్ని అడ్మిషన్ టెస్ట్ లేకుండానే తీసుకోవాలనేది ఈ చట్టంలో ఉన్నది. సో ఏ సెక్షన్ 12, సెక్షన్ 13, సెక్షన్ 14, సెక్షన్ 15. సో ది ఆన్సర్ ఈజ్ సెక్షన్ 13. ఈ సెక్షన్ 13 ప్రకారం పాఠశాల లోపల అడ్మిషన్ కావాలంటే పిల్లలకు కానీ తల్లిదండ్రులు కానీ, అంటే కొన్ని స్కూళ్ళలో తల్లిదండ్రులకు కూడా అడ్మిషన్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది, నిషేధించారు. క్వశ్చన్ నెంబర్ 6, ప్రైవేటు పాఠశాలల్లో పేద మరియు వెనుకబడిన వర్గాల పిల్లలకు 25% సీట్లు కేటాయించాలని నిర్దేశించేటువంటి సెక్షన్ ఏది అంటుండు. సో ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఈ పేదవాళ్ళు మరియు వెనుకబడిన వర్గాల పిల్లలకు 25% సీట్లు గవర్నమెంట్ కేటాయిస్తుంది. మరి ఆ కేటాయించాలని నిర్దేశించే సెక్షన్ ఏది? సెక్షన్ 12(1)(c), సెక్షన్ 15(1)(d), సెక్షన్ 16, సెక్షన్ 21. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ ఏ, సెక్షన్ 12(1)(c). ప్రైవేట్ పాఠశాలల లోపల 1వ తరగతి ప్రవేశాలలో 25% సీట్లు తప్పనిసరిగా కేటాయించాలి. ఆ ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వం భరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7, ఏ సెక్షన్ ప్రకారం విద్యార్థులను శారీరకంగా దండించడం లేదా మానసికంగా వేధించడం అనేది నిషేధించింది? ఆర్టీ చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఫిజికల్గా కానీ
మెంటల్‌గా గాని వేధించడం అనేది నిషేధించబడింది. సెక్షన్ 15, 16, 17, 21. సో, ఆన్సర్ ఈస్ సి. సెక్షన్ 17. ఈ సెక్షన్ 17 ప్రకారము ఫిజికల్ పనిష్మెంట్ అయినా, మెంటల్ హరాస్మెంట్ అయినా 2 కూడా నిషేధమే. క్వెషన్ నంబర్ 8. ఉపాధ్యాయుడు ప్రైవేటు ట్యూషన్లు చెప్పడాన్ని నిషేధించేటువంటి సెక్షన్ ఏది? సెక్షన్ 23, సెక్షన్ 26, సెక్షన్ 28, సెక్షన్ 31. ఆన్సర్ ఈస్ సి. సెక్షన్ 28. సెక్షన్ 28 ప్రకారం ట్యూషన్లు నిషేధం. క్వెషన్ నంబర్ 9. విద్యా హక్కు చట్టం ఎన్ని సంవత్సరాల వయస్సు వరకు విద్యను నిర్బంధించింది? 3-18 సంవత్సరాలు, 6-18 సంవత్సరాలు, 6-14, 3-14. సో, ది ఆన్సర్ ఈస్ సి. 6-14 సంవత్సరాలు. అంటే 6-14 ఏళ్ల పిల్లలందరూ కూడా ప్రాథమిక విద్య అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఉచితంగా మరియు నిర్బంధంగా ఇవ్వాలి అనేది ఈ చట్టం యొక్క ఉద్దేశం. సో, ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నుంచి తప్పకుండా క్వశ్చన్లు వస్తున్నాయి టెట్‌లో. ఈ టోటల్ టాపిక్ కవర్ అయ్యే విధంగా వీటిని తయారు చేయడం జరిగింది. ఇవి తప్పకుండా మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాం. సో, మీకే కాదు, ఈ ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దానివల్ల వాళ్ళకు కూడా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ కావాలంటే, మరి మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ చేసేటువంటి వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కూడా నొక్కండి. క్వెషన్ నెంబర్ 10. ప్రాథమిక పాఠశాల అంటే 1-5 తరగతులు. ఈ ప్రాథమిక పాఠశాల లోపల విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి, దీన్ని పీటీఆర్ అంటారు, ఎంత ఉండాలి? విద్యార్థులకును ఉపాధ్యాయులకు ఎంత నిష్పత్తి ఉండాలి? అంటే ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలనేది. 25:1, 30:1, 35:1, 40:1. సో, ది ఆన్సర్ ఈస్ బి. 30:1. 30:1 ఇక్కడ. అంటే ప్రాథమిక స్థాయి లోపల ప్రతి 30 మంది విద్యార్థులకు కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలని తెలుపుతుంది. క్వెషన్ నెంబర్ 11. ప్రాథమికోన్నత పాఠశాల అంటే 6-8 తరగతులు. ఇక్కడ ఆర్‌టీ ప్రకారం 8 తరగతుల వరకే ఉంటుంది. మనం ఇంతకుముందే అనుకున్నాం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని. సో, ప్రాథమికోన్నత పాఠశాల 6-8 తరగతులు. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి పీటీఆర్ ఎంత ఉండాలి? 6th to 8th క్లాసెస్‌కి. 30:1, 35:1, 40:1, 45:1. సో, ఆన్సర్ ఈస్ బి. 35:1. ఇంతకుముందేమో 30:1. ఇప్పుడు 35:1 అంటున్నారు. అంటే ప్రతి 35 మంది విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఉండాలి. క్వెషన్ నెంబర్ 12. ఒక ఉపాధ్యాయుడు వారానికి తయారీతో సమయంతో కలిపి అంటే పాఠ్య ప్రణాళిక, లెసన్ ప్లాన్ తయారు చేసుకోవడం వీటితో కలిపి ఎన్ని గంటలు పనిచేయాలి? 40 గంటలు, 42 గంటలు, 45 గంటలు, 48 గంటలు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో, ఆన్సర్ ఈస్ సి. 45 గంటలు. అంటే ఇక్కడ 45 గంటల లోపట ఈ పాఠ్య ప్రణాళిక తయారు చేసుకోవడము మరియు బోధించడం అన్నీ కలిపి కూడా వారానికి 45 పని గంటలు అనేటివి ఉండాలి. సో, క్వెషన్ నెంబర్ 13. ఒక విద్యా సంవత్సరం లోపట ప్రాథమిక స్థాయి అంటే 1-5 తరగతి లోపట ఉపాధ్యాయునికి కనీస పని దినాలు ఎన్ని రోజుల వరకు ఇవ్వాలి? మరి ఇక్కడ బోధించడం అనేదేమో 45 పని గంటలు అని తెలుసుకున్నాం ఇంతకుముందు ఇక్కడ. మరి ఇప్పుడేమో ఏమడుగుతుండు, ఎన్ని పని దినాలు, ఎన్ని రోజులు పని చేయాలి సంవత్సరానికి అని. 180 రోజులు, 200 రోజులు, 220 రోజులు, 240 రోజులు. సో, ఆన్సర్ ఈస్ బి. 200 రోజులు. అంటే ఇక్కడ 1-5 తరగతుల అంటే ప్రైమరీ స్కూల్లో 200 పని దినాలు ఉండాలి. అదే 6 to 8 ఉన్నటువంటి పాఠశాల లోపట 220 పని దినాలు ఉండాలి. ఇది 200, ఇది 220 ఉండాలి. మరియు ఇక్కడ ఇంకోటి ఏముంటుందంటే బోధనా గంటల లోపల తీసుకున్నట్టయితే ఈ ప్రైమరీకి సంబంధించి బోధనా గంటలు 800 గంటలు ఉండాలి. నెక్స్ట్ 6 to 8th క్లాస్కి తీసుకుంటే 1000 బోధనా గంటలు ఉండాలి. సో, క్వెషన్ నెంబర్స్ 14,
ప్రాథమిక పాఠశాల ప్రైమరీ స్కూల్ విద్యార్థి నివాసానికి ఎంత దూరంలో అందుబాటులో ఉండాలి? 1 కిలోమీటర్ లోపు, 2 కిలోమీటర్ల లోపు, 3 కిలోమీటర్ల లోపు, 5 కిలోమీటర్ల లోపు. సో, ది ఆన్సర్ ఈస్ ఏ. 1 కిలోమీటర్ లోపే ప్రైమరీ స్కూల్ అనేది ఉండాలి. ఇది విద్యా హక్కు చట్టం చెబుతుంది. మరి ప్రాథమికోన్నత పాఠశాల అంటే 6-8 తరగతులకు ఉన్నటువంటి పాఠశాల అయితే 3 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. ప్రైమరీ స్కూల్ అయితే 1 కిలోమీటర్ లోపు ఉండాలి. సో, క్వెషన్ నెంబర్ 15. 150 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాల లోపట ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి? పిల్లల సంఖ్య ప్రకారం అంటే ఒక 150 కంటే ఎక్కువ విద్యార్థులు ఒక ప్రాథమిక పాఠశాలలో అంటే 1-5 క్లాస్ ఉంటే ఎంతమంది? 4 టీచర్లు, 5 టీచర్లు, 5 టీచర్లు ఒక హెడ్ మాస్టర్, 6 టీచర్లు ఒక హెడ్ మాస్టర్ అంటుంది. సో, ఆన్సర్ ఈస్ సి. 5 టీచర్లు ఒక హెడ్ మాస్టర్ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే పీటీఆర్ 40 నిష్పత్తి 1ని మించకుండా ఉంటుంది. మరియు ఖచ్చితంగా ఒక హెడ్ మాస్టర్ కూడా ఉండడం జరుగుతుంది. క్వెషన్ నెంబర్ 16. పాఠశాల యాజమాన్య కమిటీ అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని కూడా అంటారు. దీని గురించి ఈ సెక్షన్లో ఆర్టీఈ లోపల తెలిపేటువంటి సెక్షన్ ఏది? సెక్షన్ 19, 21, 23, 24. ఆన్సర్ కామెంట్ చేయండి. ద ఆన్సర్ ఈజ్ బి. సెక్షన్ 21. ఇక్కడ సెక్షన్ 21 ప్రకారం గవర్నమెంట్ స్కూల్ అయినా ఎయిడెడ్ స్కూల్ అయినా దీని ప్రకారం కంపల్సరీ కూడా ఎస్ఎంసి ఒక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసిని ఏర్పాటు చేయాలి, పాఠశాల యాజమాన్య కమిటీ. క్వెషన్ నెంబర్ 17. పాఠశాల యాజమాన్య కమిటీలో ఎంత శాతం మంది తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండాలి? మరి కమిటీ వేయడం జరుగుతుందన్నాం కదా, దానిలో ఎంతమంది తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పేరెంట్స్ ఉండాలి? 50%, 60%, 75%, 100%. సో, ఆన్సర్ ఈస్ సి. 75% సభ్యులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ లేదా వాళ్ళ సంరక్షకులు కానీ ఉండాలి. దీంట్లో మళ్ళీ అట్లీస్ట్ 50% అంటే ఈ తల్లిదండ్రుల లోపల మళ్ళీ 50% మహిళలు ఉండాలి, ఫీమేల్ ఉండాలి. సో, క్వెషన్ నెంబర్ 18. ఉపాధ్యాయుని విధులను తెలిపేటువంటి సెక్షన్ ఏది? డ్యూటీస్ ఆఫ్ టీచర్ తెలిపేటువంటి సెక్షన్ ఈ ఆర్టీఈలో ఏది అంటుండు? సెక్షన్ 23, 24, 25, 26. ఆన్సర్ కామెంట్ చేయండి. సో, ఆన్సర్ ఈజ్ బి. సెక్షన్ 24. సెక్షన్ 24 ప్రకారం ఉపాధ్యాయులు మరి సమయపాలన పాటించాలి, కరెక్ట్ టైం లోపల సిలబస్ పూర్తి చేయాలి, మరియు పేరెంట్స్ తోటి రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టాలి, సమావేశాలు నిర్వహించాలి. క్వెషన్ నెంబర్ 19. విద్యా ప్రణాళిక మరియు మూల్యాంకన విధానం గురించి తెలిపే సెక్షన్ ఏది? అంటే మనం సిసిఈ మెథడ్ అంటున్నాము. ఈ సిసిఈ ఇప్పుడు ప్రజెంటు తెలంగాణ లోపల అన్ని పాఠశాలల్లో నడుస్తుంది. మరి మూల్యాంకన విధానం తెలిపేటువంటి సెక్షన్ 27, సెక్షన్ 28, సెక్షన్ 29, సెక్షన్ 30. సెక్షన్ 30 ఇది సెక్షన్ 29 ప్రకారం జరుగుతుంది. అంటే ఇది సమగ్ర మరియు నిరంతర మూల్యాంకనం అంటారు దీన్ని. అంటే కాంప్రహెన్సివ్ అండ్ కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ అంటారు. ఇది మెయిన్గా చైల్డ్ సెంటర్డ్ విద్య, పిల్లల కేంద్రీకృతంగా విద్య ఉండాలి, మరియు మాతృభాష లోపలనే బోధన వంటి అంశాలను ఇది ఫోకస్ చేస్తుంది. క్వెషన్ నెంబర్ 20. ఆర్టీఈ 2000 ప్రకారం కరిక్యులం మూల్యాంకన విధానం దేనికి అనుగుణంగా ఉండాలి? మరి కరిక్యులం మూల్యాంకనం పరీక్షలకు మాత్రమే అనుగుణంగా, పిల్లల సమగ్ర అభివృద్ధికి అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్కి, తల్లిదండ్రుల అంచనాలకు, కేవలం నాలెడ్జ్ పెంపొందించడానికి మరి దేనికి అనుగుణంగా ఈ కరిక్యులం అనేది ఉండాలి? సో, ఆన్సర్ కామెంట్ చేయండి. సో, చూస్తేనే తెలుస్తుంది మాకు బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ముఖ్యము మిగతా వాటికంటే. నెక్స్ట్ అంటే ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్ లోపల ఈ సెక్షన్ 29 ప్రకారం పిల్లల లోపల భయాన్ని పోగొట్టాలి, మంచి అవగాహన పెంపొందించాలి, దీని మీద దృష్టి పెట్టాలి. క్వెషన్ నెంబర్ 21. ఉపాధ్యాయుల నియామకానికి కనీస అర్హతల గురించి తెలిపేటువంటి సెక్షన్ ఏది? సెక్షన్ 21, 22, 23,
24 ఆన్సర్ కామెంట్ చేయండి. ఇక్కడ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెక్షన్ 23 అనేది ఉపాధ్యాయుల నియామకానికి కనీస అర్హతలు ఏంటియో దాని గురించి తెలపడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరు చేస్తారు మరి ఈ సెక్షన్ ప్రకారం? కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి విద్యా సంస్థ ఏది? ఎన్సిటిఈ ద్వారా కొన్ని కనీస అర్హతలు అనేటివి నిర్ణయించడం జరుగుతుంది. ఉదాహరణకు ఇప్పుడు వాళ్ళు నిర్ణయించినటువంటి టెట్ ఎగ్జాము కంపల్సరీ ఉండాలి ఉపాధ్యాయుల నియామకానికి, ఇదన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 22 విద్యా హక్కు చట్టం యొక్క ఉల్లంఘనలను పర్యవేక్షించడానికి, ఫిర్యాదులను స్వీకరించడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఇది. సరే, విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారు, ఎవరైనా ఉల్లంఘించినట్లయితే లేదా రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేయడానికి కొరకు, పర్యవేక్షించడానికి, ఏమన్నా కాంప్లైంట్స్ వస్తే దాన్ని ఫాలో కావడానికి కొరకు ఏర్పాటు చేసిన సంస్థ ఇది. ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ, ఎన్సీపీసీఆర్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. నెక్స్ట్ ఎన్సిటిఈ. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎన్సిపిసిఆర్ అనేటువంటి సంస్థ విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటిది, వాటి పనుల్ని పర్యవేక్షించడం జరుగుతుంది, ఉల్లంఘనల మీద చర్యలు తీసుకోవడం ఇవన్నీ. సో ఇదే కాకుండా మరి స్టేట్ లెవెల్లో కూడా, నేషనల్ లెవెల్లో ఎన్సిపిసిఆర్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఎస్సిపిసిఆర్ అని ఉంటుంది. ఎస్సిపిసిఆర్ అంటే ఇది స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఇక్కడ రెండు జాతీయ మరియు రాష్ట్ర కమిషన్లు ఈ చట్టాన్ని అమలును చూడడం జరుగుతుంది. ఆర్టీఐ యాక్ట్ 2009 ప్రకారం ఏ ఉద్దేశాల కోసం ఉపాధ్యాయుల్ని వినియోగించరాదు అంటే నిషేధించబడింది ఒక రకంగా. దేనికోసం ఉపయోగించద్దు? జనాభా లెక్కల, సెన్సస్, లేదా విపత్తు సహాయ నిధుల, ఏదైనా డిజాస్టర్ రిలీఫ్ డ్యూటీస్, తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు వాటికి అట్లాంటిగా, లేదంటే ఎలక్షన్ డ్యూటీస్, ఎన్నికల విధుల, లేదా పల్స్ పోలియో ప్రోగ్రామ్సా? దేనికి వినియోగించరాదు? సో చూడగానే తెలిసిపోతుంది, ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇట్ ఈస్ ద పల్స్ పోలియో ప్రోగ్రామ్. ఈ పల్స్ పోలియో ప్రోగ్రాంకు మాత్రమే లేదు, మిగతా వాటి అన్నింటికి కూడా జనాభా లెక్కలు, విపత్తు సహాయం, ఎలక్షన్ విధులకు వినియోగించుకోవచ్చు. సో ఇతర ఏదన్నా కమర్షియల్ కానీ బోధనేతర కార్యకలాపాలకు వినియోగించకూడదు అన్నట్టు. సో క్వశ్చన్ నెంబర్ 24 ఏ తరగతి వరకు విద్యార్థులను ఫెయిల్ చేయకూడదు? ఇది కొత్త పద్ధతి. నో డిటెన్షన్ పాలసీ అంటే ఏదన్నా విద్యార్థి ఎవరైనా ఫెయిల్ అయితే అదే క్లాసులో మళ్ళీ కంటిన్యూ చేయకూడదు, నెక్స్ట్ క్లాసు పంపించాలి. ఫెయిల్ చేయకూడదు, అదే క్లాసులో ఉంచకూడదు. నో డిటెన్షన్ పాలసీ అనేది ఉన్నది. ఇది మరి ఏ క్లాస్ వరకు ఈ చట్టం ప్రకారం ఉంది? నో డిటెన్షన్ 5వ తరగతి వరకు, 8వ తరగతి వరకు, 10వ తరగతి వరకు, 12వ తరగతి వరకు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో అటు ఈ చట్టం అంటేనే 8వ తరగతి కనుక, సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 8వ తరగతి వరకు, అది కూడా సెక్షన్ 16 ప్రకారం 8వ తరగతి వరకు ఏ విద్యార్థిని కూడా డిటెన్షన్ చేయరాదు, అంటే నిలుపుదల చేయకూడదు. అయితే 2019లో దీనికి ఒక సవరణ చేశారు. ఆ సవరణ ప్రకారం ఈ డిటెన్షన్ విధానాన్ని రాష్ట్రాలకు కూడా వెసులుబాటు కల్పించారు. మన తెలంగాణ రాష్ట్రం దీన్ని పాతదే ఫాలో అవుతుంది, సవరణ ఏం లేదు, అంటే డిటెన్షన్ విధానం ఇక్కడ కూడా లేదు. సో క్వశ్చన్ నెంబర్ 25 తగిన ప్రభుత్వం, అప్రోప్రియేట్ గవర్నమెంట్ బాధ్యతను తెలిపే సెక్షన్ ఏది? ఈ సెక్షన్లో అప్రోప్రియేట్ గవర్నమెంట్ అనేది సెక్షన్ 6, సెక్షన్ 7, సెక్షన్ 8, సెక్షన్ 9. సో ఆన్సర్ ఈజ్ సి, సెక్షన్ 8. సెక్షన్ 8 ప్రకారము ఏం జరుగుతుంది? ఇక్కడ మరి ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించడానికి కొరకు నిధులు కేటాయించుడు కానీ, కరిక్యులం రూపొందించుడు కానీ, ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ చూసుకోవాలి, దీని బాధ్యత అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 26 పాఠశాల గుర్తింపు లేకుండా నిర్వహించరాదని తెలిపే సెక్షన్ ఏది? స్కూల్ రికగ్నిషన్ అంటాం మనం. సో అది లేకుండా నిర్వహించరాని తెలిపే సెక్షన్ ఏది? సెక్షన్ 16, 18, 19, 20. సో ఆన్సర్ ఈజ్ బి, సెక్షన్ 18. సెక్షన్ 18 ఏం చెప్తుంది? రికగ్నిషన్ లేకుండా పాఠశాలలు నడపొద్దు. క్వశ్చన్ నెంబర్ 27, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 27 తీసుకుంటే ఉపాధ్యాయుల్లో ఖాళీలు ఎంత శాతం కంటే మించకూడదని సెక్షన్ 26 చెబుతుంది అంటుంది. ఇట్లా కొన్నిసార్లు ఈ సెక్షన్ ఏ సెక్షన్ అని కూడా అడగవచ్చు. ఇక్కడ ఏమడిగింది? సెక్షన్ 26 ప్రకారం ఉన్నటువంటి ఖాళీల్లో ఎంత శాతం
ఉపాధ్యాయులు మొత్తం తీసుకుంటే ఎంత ఉండాల్సినరో దానిలో ఖాళీలు ఎంత శాతం కంటే మించకూడదు. 5%, 10%, 15%, 20%. సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ బి 10%. అంటే మొత్తం పోస్టులలో 10% కంటే ఎక్కువ టీచర్ పోస్టులు ఖాళీగా ఉండకూడదు. అంటే ఒక స్కూల్లో 10 మంది పోస్టులు శాంక్షన్ అయి ఉంటే దానిలో ఒకటి ఖాళీ ఉంటే పర్వాలేదు, 2 ఖాళీ ఉండడానికి వీల్లేదు. అది 10% దాటుతుంది. క్వశ్చన్ నెంబర్ 28. ఒక ఉపాధ్యాయుడు సంవత్సరంలో ఎన్ని రోజులు సెలవులు తీసుకోవచ్చు? ఆర్టీఈ ప్రకారం ఇది 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు. దీని గురించి చట్టంలో ప్రత్యేక నిబంధన లేదు. మరి ఆన్సర్ ఏమిటి? సో ఆన్సర్ ఇస్ డి. దీని గురించి ఈ చట్టంలో చెప్పడం జరగలేదు. కానీ దీనికి ప్రత్యేకంగా సెలవుల గురించి సర్వీస్ నిబంధనలు అనేటివి వాళ్ళకు ఉంటవి. దాని ప్రకారం సెలవులు తీసుకోవడం జరుగుతుంది. ఈ చట్టంలో మాత్రం ఏది లేదు. క్వశ్చన్ నెంబర్ 29 తీసుకుంటే ఉపాధ్యాయులకు కనీస బోధనా గంటలు మరియు పని దినాలు పాటించని పాఠశాలలకు విధించే జరిమానా ఎంత? అంటే ఉపాధ్యాయులు ఎన్ని గంటలు పనిచేయాలనో, ఎన్ని రోజులు పనిచేయాలనో, అన్ని రోజులు పని చేయించకుండా ఉన్నటువంటి, అంటే వీటిని పాటించినటువంటి, రూల్స్ పాటించినటువంటి పాఠశాలలకు జరిమానా విధించడం జరుగుతుంది. మరి ఆ జరిమానా రోజుకి ఎంత అంటుండు? రోజుకు 10,000, 5,000? జరిమానా లేదు కానీ గుర్తింపు రద్దు చేస్తారా? లేదా వారానికి 10,000? సో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ ఏ, రోజుకు 10,000. ఇక్కడ అంటే సెక్షన్ 19 క్రింద, ఇక్కడ ఎంత? సెక్షన్ 19 క్రింద కొన్ని రూల్స్ను పాటించని, అంటే ఉదాహరణకు బోధన గంటలు కానీ, ఉపాధ్యాయుల సంఖ్య కానీ, ఏదన్నా కానీ ఆ స్కూలు ఆర్టీఈ రూల్స్ కనుక పాటించినట్లయితే ఆ పాఠశాలపై రోజుకు 10,000 జరిమానా విధించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 30. ఒక విద్యార్థికి బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా పాఠశాలలో ప్రవేశం నిరాకరించరాదు అని తెలిపే సెక్షన్ ఏది? సెక్షన్ 12, 14, 16, 18. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెక్షన్ 14. దీని ప్రకారం ఎవరికైనా వయసుకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా కూడా అడ్మిషన్ ఇవ్వమని చెప్పొద్దు అప్ టు 8th క్లాస్ వరకు. సో దాని రుజువులు కావాలని, దానికి సంబంధించినటువంటి రుజువును పాఠశాల ధృవీకరించుకోవచ్చు. సో ఇది మరి విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన, గతంలో ఎగ్జామ్లో రిపీట్ అయినవి కావచ్చు, ఇంకా టోటల్ టాపిక్ కవర్ అయ్యే విధంగా కూడా ఈ 30 బిట్లు చేయడం జరిగింది. తప్పకుండా మీకు మీ స్కోర్ని పెంచడం జరుగుతుంది. సో ప్రతి ఎగ్జామ్లో కూడా వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్లు వస్తున్నాయి కనుక సో దీన్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఎప్పట్లాగే మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా, లేదా టెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ అభ్యర్థులందరూ కూడా రీచ్ కావాలంటే కంపల్సరీగా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.